ఇప్పుడు మనం హుజూర్నగర్ నుండి లక్కవరం వెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్నాం. ముందు మీకు రోడ్డు చూపిస్తా, ఆ రోడ్డు చూడండి. రోడ్డు చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూశారుగా రోడ్డు ఎంతగా ఖరాబ్ అయిందో. ఈ రోడ్డు చూడగానే మీకు అనిపించవచ్చు రోడ్డు వేసి చాలా రోజులు అవుతుందని, లేదా నాసిరకం రోడ్డు వేసిరని. కానీ ఆ రెండు ఆలోచనలు కూడా తప్పే. నాసిరకం రోడ్డు వేయలేదు, బెస్ట్ క్వాలిటీతో రోడ్డు వేశారు. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు వేసి కేవలం 1 సంవత్సరం మాత్రమే అవుతుంది. అయినా సరే ఈ రోడ్డు ఇంతగా పాడైపోవడానికి కారణం ఈ ఊరి రైతులు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ ఊరి రైతులు ఈ ఊరి కోసం వేసిన కొత్త రోడ్డుని పాడు చేశారు. చూడండి, ఈ విధంగా ఎంత దూరం పోయినా సేమ్ ఈ రోడ్డు అంతా ఇలాగే ఖరాబ్ అయి ఉంటుంది. ఈ ఊర్లో రైతులు చాలా ఎక్కువగా ఉన్నారు. రైతులు ఎక్కువగా ఉంటే చాలా సంతోషమే. కానీ ఈ ఊరి రైతులందరూ ఒకరిని చూసి ఒకరు వెళ్తే నేను ఎందుకు వెళ్ళకూడదని మరొకరు, ఇలా ఊరి రైతులందరూ ట్రాక్టర్ వీల్స్ వేసుకొని ఈ రోడ్డు మీద ఇట్లా తిరగడం వల్ల ఈ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఒకప్పుడు హుజూర్నగర్ నుండి లక్కవరం వెళ్ళే రోడ్డు మార్గం ఎంత ఘోరంగా ఉండేదంటే ఈ రోడ్లో ఏదైనా బండి తోలాలంటే బండి తోలే వాళ్ళకి కళ్ళమ్మటి నీళ్ళు తిరిగేవి. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం జనాలు పడే ఇబ్బందులు చూడలేక ఈ ఊరి కోసం ఒక మంచి రోడ్డుని ఏర్పాటు చేశారు. కానీ ఈ ఊరి రైతులు, ఈ ఊరి జనాలు ఇంత మంచి రోడ్డును కూడా ఇలా పాడు చేసుకుంటున్నారు. మీరు ఇలాగా హుజూర్నగర్ నుంచి లక్కవరం వరకు ఎంత దూరం ఉందో అంత దూరం కూడా, ఎంత దూరం వెళ్ళినా కానీ ఇదే గీట్లు, ఇవే రోడ్డు, ఇదే క్లియర్గా కనిపిస్తుంది మీకు. మీకు ఈ గీట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి మామూలు గీట్లు అనుకోమాకండి, చాలా డేంజర్. ఇవి మీకు క్లియర్ చూపిస్తా చూడండి. ఈ గీటు ఇది ఉందా, ఈ గీటు పడిన తర్వాత ఈ రోడ్డు మొత్తం ఇలా పాడైపోయి రోడ్డు క్లియర్గా మొత్తం డ్యామేజ్ అయ్యిద్ది. ఇప్పుడు చెప్పండి, దీనికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమా లేక ప్రజల? దీన్ని చేతులారా నాశనం చేసుకుంది ఎవరు? ఈ రోడ్డుని చూడండి. ఈ హోలు ఉండి ఇంత పెద్దగా అయింది, ఎంత ఇబ్బంది పెట్టుద్ది ఇక్కడ ఊరు జనాలందరినీ. చూడండి, 1, 2 కాదు, ఎన్ని గీట్లు ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ రోడ్డు ఎంత పొడుగుందో అంత పొడుగు కూడా ఏ గీట్లు కనిపిస్తాయి మీకు. చివరిగా హుజూర్నగర్ నుండి లక్కవరం వెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్న రైతులందరికీ చెప్పేది ఏంటంటే, అన్నా రైతన్న, మీ ఊరు రోడ్డు అంటే అది మీది, మీ సొంతం, మీ ఆస్తి. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మీ బాధ్యత. ఉన్న ఈ రోడ్డు కూడా పూర్తిగా ఖరాబ్ అయితే మళ్ళీ మీ ఊరికి రోడ్డు వేయాలంటే ఇంకెంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించు. అప్పటికల్లా రాజు ఎవరు, మంత్రి ఎవరు? అందుకనే మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకోండి, కొంచెం బాధ్యతగా ఉండండి. ఈ రోడ్డు మీదే, దీన్ని మీరే కాపాడుకోవాలి. ట్రాక్టర్ వీల్స్తో రోడ్డు మీదకి రాకండి. హుజూర్నగర్ నుండి లక్కవరం వెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్న రైతులందరూ ఇప్పటికైనా బాధ్యతగా ఉంటారని కోరుకుంటున్నా.